అతను ఓ గొప్ప వ్యాపారస్తుడు. అతని దగ్గర ఉన్న ఒక విలువైన వజ్రం మాయమైంది. దాదాపు ₹1,00,00,000 విలువ చేసేది. ఎవరు దొంగిలించారో అర్థం కాలేదు. అన్ని చోట్ల అందరినీ వెతికించాడు. చివరికి అది తన ఇంట్లోనే ఉండే ఒక ఎలుక మింగేసిందన్న విషయం తేలింది. కోపంతో ఊగిపోయిన వ్యాపారి ఓ ఎలుకలు పట్టేవాడిని పిలిపించాడు. వాడు చెప్పాడు, అయ్యా, నేను మీ ఇల్లంతా ఒక్కసారి గమనించాలి అంటూ లోపలికి వెళ్లాడు. అక్కడ చాలా ఎలుకలు గజిబిజిగా అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి. వాటి మధ్యలో ఒక ఎలుక మాత్రం ఒక్కసారిగా ప్రత్యేకంగా కనిపించింది. దాని లోకమే వేరేలా ఉంది. ఎవరితోడూ లేకుండా ఒంటరిగా ఉంది. దర్జాగా కూర్చుంది. చుట్టూ ఉన్న ఎలుకల్ని పట్టించుకోవడం లేదు. గర్వంగా మైకంలో మునిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలుకలు పట్టేవాడు కత్తిని తీసి ఒక్కసారిగా దాని మీదకు దాడి చేశాడు. వజ్రం దాని పొట్టలోంచి బయటపడింది. వ్యాపారి ఆశ్చర్యంతో ఇదంతా చూస్తున్నాడు. ఇన్ని ఎలకల్లో అదే వజ్రాన్ని మింగిందని నీకు ఎలా అర్థమైంది? ఎలా కనుక్కున్నావు? వాడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఏముంది సార్, మూర్ఖులకి నడమంత్రం సిరి వస్తే నా అంతటా వాళ్ళు లేరని ఫీల్ అవుతూ ఉంటారు. కళ్ళు నెత్తికెక్కుతాయి. వాళ్ళు సాధారణంగా ఉండలేరు, ఎవరితోనూ కలవలేరు. తామే గొప్పవాళ్ళని భావిస్తూ ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. అలాగే ఈ ఎలక కూడా తన జాతి వారందరినీ వదిలి విడిగా ఓ మూలను కూర్చుంది. అలా నాకు దొరికిపోయింది. ఆ మాటలు వ్యాపారి గుండెల్లో కలుక్కుమనేలా చేశాయి. ఒకప్పుడు అతను పేదవాడే, అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. కానీ డబ్బు వచ్చిన తర్వాత అతను ఎదిగిన వాళ్లతో మాత్రమే తిరుగుతున్నాడు. పాత వాళ్లను మరిచిపోయాడు. తను ఎలుకలాంటి వాడినేనని అర్థం చేసుకున్నాడు. గర్వం మనల్ని ఒంటరిని చేస్తుంది. ఐశ్వర్యం వచ్చినా అందరితో కలిసిమెలిసి ఉండాలనే సంగతి మరిచిపోవద్దు. ఎలుక మింగిన వజ్రం కాదు, ఐశ్వర్యం మింగిన అహంభావమే నిజమైన ప్రమాదం. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.